अगर आप हज 2025 का इरादा रखते हैं तो आपके लिए अहम तरीन इत्तला ये है कि सऊदी हिदायत के मुताबिक 18 अप्रैल हज वीज़ा की इजराई के लिए ख़तई आखिरी तारीख होगी। सफ़र हज आसान और आरामदा बनाने के लिए तशरीफ़ लाएं अल आज़म टूर्स एंड ट्रैवल्स हैदराबाद। देश भर में 32 साल बेहतरीन खिदमात का एजाज अपने नाम करने वाला वो इदारा है जो तनाज़ात से पाक और आज़मीन हज को आसानी फराहम करने पर यकीन रखता है। आपके लिए 4 पैकेजेस दिए गए हैं। अपनी सहूलत के हिसाब से आप अपनी नशिस्त को बुक करवा सकते हैं। वो वक्त कम है, इसीलिए जल्दी करें। हुकूमत हिंद की जानिब से मंजूर शुदा अल आज़म टूर्स एंड ट्रैवल्स, भरोसा, इत्तेमाद और एतबार का दूसरा नाम अल आज़म टूर्स एंड ट्रैवल्स नाम ही काफ़ी है। పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. పోరంకికి చెందిన వెంకటేశ్వరరావుని కిడ్నాప్ చేసింది వైజాగ్ ముఠ. ఆర్థిక లావాదేవీల వ్యవహారంతోనే కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. పోరంకి నారాయణపురం కాలనీ ఇంటి వద్ద తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం వెంకటేశ్వరరావుని కిడ్నాప్ చేశారు వైజాగ్కు చెందిన 6 సభ్యుల ముఠ. దీంతో పెనమలూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది బాధితుడు కుమార్తె ప్రియ. కిడ్నాప్ చేసిన వ్యక్తి వైజాగ్కు చెందిన రాజుగా పోలీసులకు తెలిపింది. డబ్బులిచ్చి తండ్రిని తీసుకువెళ్లమని చెప్పినట్టు పోలీసులకు వివరించింది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విజయవాడలో కిడ్నాపర్లను గుర్తించారు పెనమలూరు పోలీసులు. నా పేరు ప్రియా. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు. ఆయన గవర్నమెంట్ వర్క్స్ కన్సల్ట్ వ్యక్తి. మా నాన్నగారు కలిసి కేరళలో కొన్ని వర్క్స్ వేశారన్న. వర్క్స్ వేసిన తర్వాత ఆయన పెట్టుబడి పెట్టారు. మా నాన్నగారు కూడా పెట్టుబడి పెట్టారు. అయితే ఆయన ఫస్ట్ వెళ్ళి 3 మంత్స్ వరకు వర్క్స్ చేశారు. వచ్చిన దాంట్లో ఆయన చేసిన దాంట్లో చాలా వరకు మనీ అనేది పోయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, మేము పెట్టిన పెట్టుబడి అయితే మాకు ఇచ్చేసేయండి, మాకు కంపెనీతో ఏ సంబంధం లేదని మా నాన్నగారిని థ్రెటన్ చేసి ఇప్పుడు ఇందాక 6:30కి అలాగా ఒక 6 మెంబర్స్ వచ్చి ఆయన కలిసి మా నాన్నగారిని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ట్రేస్ అవ్వలేదు. నేను చాలాసార్లు కాల్ చేశాను. తర్వాత 112 కాల్ చేశాను. సర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చాను.